హైదరాబాద్ లో పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ కొనసాగుతుంది. కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చి వారం రోజులు గడుస్తున్నా సామాన్య ప్రజల ఇబ్బందులు ఇంకా తీరడం లేదు. పాత నోట్లను మార్చుకునేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల ఎదుట ఖాతాదారులు పడిగాపులు కాస్తున్నారు. బ్యాంకులు తెరుచుకోకముందే జనాలు బారులు తీరుతున్నారు. తమ పనులన్నింటినీ పక్కన పెట్టి బ్యాంకులకు క్యూ కడుతున్నారు. 2000 రూపాయల నోటుకు చిల్లర దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు సిటీలోని దాదాపు 80% పైగా ఏటీఎంలు అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ ఆర్బీఐ నుంచి శివారెడ్డి అందిస్తారు. శివ, సిచ్యువేషన్ ఎలా ఉంది? పబ్లిక్ ఏమంటున్నారు? ప్రస్తుతం నేను ఆర్బీఐ దగ్గర ఉన్న ఆర్బీఐ బ్యాంక్ ముందు ఇక్కడ ఆర్బీఐలో అకౌంట్ వాళ్ళు ఎవరు ఉన్నారు? ఆర్బీఐలో కేవలం ఎక్స్చేంజ్ కోసం మాత్రమే వస్తారు. 4500 రూపాయల ఎక్స్చేంజ్ కోసం మాత్రమే వస్తారు. మనం చూస్తున్నాము ఉదయం నుంచి ఇక్కడ లైన్ ప్రతిరోజు ఉంటుంది. ఈరోజు కూడా ఉంది. దాదాపు ఇక్కడ నుంచి ఇక్బాల్ చౌరస్తా, ఏజీ ఆఫీస్ దాటిన తర్వాత ఇక్బాల్ చౌరస్తా అని ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. అంత దూరం వరకు కూడా మొత్తం లైన్లో జనాన్ని ఏమంటారు, వాళ్ళందరూ కూడా ఆర్బీఐలో మనీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చారు. అయితే ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మా, ఎప్పుడు వచ్చినావు ఇక్కడికి? మేము పొద్దున వచ్చినాం సార్. ఎన్ని గంటలకు వచ్చినావు? 7 గంటలకు వచ్చినాం. ఎప్పుడైనా బ్యాంకులకు పోయినావా? దీనికోసమే వచ్చినావా? ఇప్పుడే వచ్చినా. నేనైతే ఫస్ట్ సారి ఇవాళ ఫస్ట్ సారి సార్. ఇప్పుడు రాలేను నేను. చిల్లర కోసానికి వచ్చి. అకౌంట్ ఉందా ఎక్కడన్నా బ్యాంకుల్లో? మాకు లేదు. మేము కూలి పని చేసుకుంటాం. మాకేమున్నదని అకౌంట్. మేము చిల్లర కోసానికి వచ్చినాం. ఇప్పుడు జీతాలు ఇచ్చి పని చేసిన వాళ్ళు చిల్లర కోసానికి వచ్చినాం. మేము ఎంతమంది వచ్చినారు మీ వాళ్ళు? ఇక మా పిల్లగాడు మేము వచ్చినాం. మా బాబు మేము వచ్చినాం సార్. ఏం చేస్తారు బాయ్ మీరు? నేను లేబర్ పని చేస్తాను సార్. ట్రావెల్స్లో చేస్తాను నేను. మాకు నెలకు జీతం ఇస్తారు కదా, ఆ పైసలు ఇప్పుడు తీసుకుంటే మాకు ఖర్చులు వెళ్తాలో అవి ఇడిపోయానికి వచ్చినాం. 500 రూపీస్ నోట్స్. లేదా పని లేదా మరి? లేదు సార్, దానికే చుట్టి పెట్టినాం. ఈరోజు చుట్టి పెట్టి ఇక్కడ వచ్చినాం ఆఫీస్లో. నిన్న మొన్న బ్యాంకులో పోలేదా? నిన్న మొన్న ఏటీఎంలు కానీ ఆఫీస్లో కూర్చోడితే మాకు టైం లేదు. అట్లా పైసలకు. ఎంతమంది వచ్చినారు మీ వాళ్ళు? నేను ఒక్కనే వచ్చిన సార్. తెలుగు రాదు. कॉलेज बेस करके आना पड़ रहा मेरे को यहाँ पे पैसे एक्सचेंज कराने. स्टूडेंट हूँ मैं. एग्ज़ाम्स चल रहे हैं मेरे हाफ ईयरली. एग्ज़ाम्स नहीं लिख के यहाँ पे एक्सचेंज कराने आना पड़ा. मेरे को पैसे नहीं है घर पे एक्सचेंज कराने के वास्ते. पैसे रख के भी पुराने पैसे रख के भी एक्सचेंज और बाहर नए पैसे लेना पड़ रहा मेरे को एक्सचेंज कराने. बेकार है मोदी सरकार. इसका पहले वो लाइन में नहीं ठहरे जियो सिम के वास्ते बाहुबली सिनेमा देखने को? कभी नहीं खड़ा मैं जियो सिम इसके भी वास्ते नहीं खड़ा. मैं काम बेचने करा. कॉलेज बेच करके आना पड़ रहा मुझे पैसे एक्सचेंज कराने. ఈరోజు ఒక కొత్త సిస్టమ్ను ఆర్బీఐలో అమలు చేయబోతున్నారు. స్వాతి, ముఖ్యంగా నిన్న మొన్న ఈ ఆర్బీఐ దగ్గర ఒకసారి డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకున్న వాళ్ళు ఇంకా మళ్ళీ లైన్లో నిలబడి 2-3 సార్లు ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు. కానీ దాన్ని అరికట్టేందుకు వేలిపైన ఒక సిరా మరకను వేయబోతున్నారు. అది కుడి చేతికి చూపుడు వేలు మీద వేస్తున్నారు. అయితే ఇప్పటివరకైతే ఇంకా లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవరు బయటికి రాలేదు. వాళ్ళందరూ లోపల కూడా ఇంకా లైన్లో ఉన్నారు. ఇంకొక 5-10 నిమిషాల్లో ఆర్బీఐ నుంచి ఎక్స్చేంజ్ చేసుకున్న వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంది. అమ్మ, మీరు ఎప్పుడన్నా బ్యాంకులోకి వచ్చారా? ఇదే ఫస్ట్ టైమా? మేము ఇదే ఫస్ట్ టైం వచ్చాము. అకౌంట్ లేదా మీకు బ్యాంకులో? ఎక్కడ? మాకు అకౌంట్ ఉన్నా మాకు అక్కడ ఖాళీ లేదు. బ్యాంకులో డబ్బు అయిపోయింది అంటున్నారు సార్. మేము లైన్లో ఉన్నా బ్యాంకులో డబ్బు అయిపోయింది. లేదు, రేపు రండి అంటున్నారు. అట్లా ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? మేము పని చేస్తామండి, డ్యూటీ చేస్తామండి. ఇంకా మాట్లాడదాం. అమ్మా, డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోనికి వచ్చినావు. ఎప్పుడైనా వచ్చినావా బ్యాంకులో? ఇదే ఫస్ట్ టైమా? ఇప్పుడే ఫస్ట్ సార్ వచ్చింది సార్. అకౌంట్ లేదా ఇక్కడ మీకు? ఉన్నది, అక్కడ ఉన్నది మెహందీపట్నం. చేసుకోలేదు. నిన్న మొన్న బ్యాంకులో పోలేదా మరి? ఫస్ట్లో వచ్చినప్పుడు ఒకసారి పోయినాము. అక్కడ మస్తు లైను, మళ్ళీ ఆడ నంబర్లు అవి రాయాలంటే ఆ బ్యాంకు దాని మీదనే బుక్ మీదనే ఇస్తుండ్రు. అందు గురించి ఇక్కడ లైన్లో నిలబడి తీసుకుని పోతున్నాం. ఎంతమంది మీ వాళ్ళు అందరూ వచ్చిండ్రా? లేలే, మీ ఆయన మేమిద్దరమే. మా ఆయన మేమిద్దరమే వచ్చినాం. ఇది డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి బ్యాంకుల తీసుకున్నా కూడా ఆర్బీఐ దగ్గర ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వస్తున్నారు. ఒకరు ఇద్దరు వీలైతే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి 4000 రూపాయలు, తలకు 4000 రూపాయలు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చినావు? ముషిరాబాద్ నుంచి వచ్చినావు. ఎప్పుడన్నా బ్యాంకులో అకౌంట్ ఉందా నీకు? అక్కడ ఉన్నది అన్న
అక్కడ ఉన్నది. పోతున్నావా బ్యాంకులో అప్పుడు పోతుంటావా? మండలేకపోతారు. నువ్వు పోతావు ఎప్పుడన్నా బ్యాంకు? లేదు, ఇప్పుడు తిరుగుతున్నావు బ్యాంకు? నాది బ్యాంకు, నాన్న కూలీ చేస్తా. బ్యాంక్ నా అకౌంట్ లేదు. ఇక లేదా కూలీ లేదా? మరి కూలీ లేదు, ఏం లేదు. ఇదే కూలీ అది లేదు, నేను లేకుండా 500 వేస్తాం. మేము కూలీ చేసిన వాళ్ళు 500 ఇస్తే దుకాణంలో ఏమంటారు 500 మొత్తం బియ్యం తీసుకోమంటున్నారు. ఇంట్లో ఏమి ఇవ్వాలి, కూర ఏం తీసుకురావాలి, ఏం తినాలి? ఏం చేస్తావు నువ్వు? కూలీ లేబర్ పని చేస్తాం. అన్నీ చేస్తున్నాడు. ఎవరు ఇంట్లో లేరు. ఈడ షాప్లో 2000 నోటు ఇస్తే 200 చిల్లర తీసుకురామంటున్నారు. 500 తీసుకుంటే 100 రూపాయలు కూర ఏమంటే ఇస్తలేరు ఎవరు. ఇక మా కూలీ తీసుకుంటే వేస్ట్. ఏమో పనికి పోతులే, ఏం చేయలే, ఇంట్లో కూర్చోవాలి గమ్మును. సినిమా చూడేందుకైతే లైన్ పడతావు కదా? సినిమాకి అసలు మేము పోము. మేము సినిమాకి లైన్లో వెళ్ళి పడుతుంటే కదా అసలు పోయి మేము అసలు బోలే అమ్మా. కాదు సార్, మేము పనికి పోయేటోళ్ళం. నైట్లో ఫంక్షన్ హాల్లో పనికి పోతాం. వాళ్ళు నైట్ అంతా పని చేసిన తర్వాత 500 నోటు ఇస్తుండ్రు. మరి మార్చుకోవాలి ఎట్లా? మార్చుకోవాలంటే దుకాణంకి పోతే వాడు 500 కొను అంటాడు. పాలకు కూడా 500 కొంటారా? చిల్లర లేదు. ఇక్కడ చిల్లరకు వస్తే వాళ్ళు 4500 చిల్లర ఇస్తారంట. ఎట్లా మా పరిశాని? ఎంతమంది వచ్చారు మీ వాళ్ళు? మేము ఎంతమంది? నేను ఒక్కదాన్ని. మేము ఎంతమంది రాలే. మా హస్బెండ్ చనిపోయిండు, మేము ఉండరాలని. నేను కూలి చేసి బతికేదాన్ని. ఇట్లా బీదలకు ఇబ్బంది పెడితే ఎట్లా సార్ చెప్పండి మీరే? ఇట్లా మరి చిల్లర కనీసం 5000 వేసుకుంటే 5000 అన్న ఇవ్వాలి కదా సార్. నేను ఇప్పుడు ఎక్కడికైనా పోవాలంటే బస్సుకు పోవాలన్నా వాడు 500 అని భయపడుతుండు. దిగమ్మ బస్సు అంటుండు. ఎట్లా పరిస్థితి? ఈ మోదీ గారు ఇట్లా చేస్తే కాదు కదా. తాత, బ్యాంకులోకి ఇప్పుడు నువ్వు పోయినావా? ఇప్పుడే ఫస్ట్ వస్తున్నావా? లేదు, ఇంతకు ముందు వచ్చిన. నిన్న పోయినావా బ్యాంకులకు? నిన్న మొన్న వేరే ఇక్కడనే వచ్చిన, ఒక వారం కింద వచ్చిన తీసుకున్నా. ఏం చేస్తావు నువ్వు? నేను ఆటో నడిపిస్తా. ఇప్పుడు కూకుండిపోయినా, ఇంట్లో కూకుండిపోయినా. ఇప్పుడు నడుపుతలేను, ఇంటికాడనే ఉన్నా. ఎప్పటి నుంచి నడుపుతలేవు? ఇప్పుడు 3 ఏళ్ళు అయింది. ఎక్కడి నుంచి వచ్చింది మీరు? మేము రామాయంపేట దగ్గర దౌలతాబాద్ మండలం నుంచి వచ్చినాం సార్. దౌలతాబాద్ మండలం అది. చిల్లర నోట్లకు మాత్రం చాలా ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ కోసం వచ్చిందా? చేంజ్ కోసమే వచ్చాం. దౌలతాబాద్ నుంచి. దౌలతాబాద్ సార్, వేరే పని కూడా ఉంది, అట్లే కొన్ని తీసుకుందామని కూడా వచ్చినాం. అయితే విషయం ఏంటంటే ఈ లైన్ చూస్తే మాత్రము ఎక్కువ తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు ఇచ్చి కూడా లైన్లో నిలబెట్టినట్టు కొడుతుంది. ఇంత డబ్బు ఇంతమంది లైన్లో నిలబడ్డాం. అలా చెప్పిందా ఎవరన్నా వేరే వాళ్ళు? అంటే ఎట్లా క్లియర్గా చెప్పు. ఇప్పుడు విషయం ఏంటంటే బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడానికి డబ్బులు ఎక్కువ తక్కువ చాలా ఉన్న వాళ్ళు కొంతమందిని డబ్బులు ఇచ్చి కూడా ఈ లైన్లో నిలబెట్టినట్టు కొడుతుంది అందా చూస్తే. అట్లా ఎవరైనా మాట్లాడిందా అట్లా మీ దగ్గర? ఎవరు మాట్లాడలేదు. ఎవరు చెప్తారా సార్? ఎవరైనా చెప్తారా? బయట కూడా మొత్తం మీద బ్యాంక్ వాళ్ళు కానీ లేదా వేరే వాళ్ళు కుమ్ముకాయ కానీ బయట చిల్లర ఇచ్చి కూడా కమిషన్ చొప్పున ఇవ్వగలుగుతున్నారు సార్. బయట కూడా తెలుసా నీకు? అట్లాంటి ఎవరైనా ఎక్కడ నడుస్తుంది? అట్లాంటిదా? నడుస్తున్నారు సార్. ఎక్కడ? చాలా కళ నడుస్తున్నది. ఎక్కడ? ఏ బ్యాంకులో ఏమైనా ఉందా నీ దగ్గర? అవన్నీ చెప్తారా సార్? అవన్నీ ఇక్కడ ఓపెన్ టాప్ గా చెప్తారా సార్ ఎవరైనా? చేపించినావా? నువ్వేమన్నా చేపించావా? నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పించిందా అట్లా? చాలా మట్టుకున్నారు సార్ అట్లా. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పించిందా? తెలియదు సార్. ఇప్పుడైతే ఇప్పటి మట్టుకైతే ఉంది, అట్లా నడుస్తుంది అట్లా. ఇది స్వాతి, మొత్తానికైతే డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి 60 దగ్గర లైన్ నిలబడ్డారు. లోపల 10 కౌంటర్లు ఉన్నాయి. చాలా స్పీడ్గా వీళ్ళందరికీ డబ్బులు ఎక్స్చేంజ్ చేసి బయటకు పంపించే ప్రయత్నం ఇక్కడ సిబ్బంది చేస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కేవలం వాళ్ళకి సంబంధించిన 4000 రూపాయల నోట్లు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కాదు, కొంతమంది బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకునే ప్రయత్నంలో భాగంగా కొద్దిమందిని నిలబెట్టి ఇక్కడ ఏదో 100 రూపాయలు 200 రూపాయలు ఇచ్చి లైన్లో నిలబెట్టారన్న అనుమానం అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఆర్బీఐ దగ్గర చాలా పెద్ద లైన్, దాదాపు 1/2 కిలోమీటర్ వరకు లైన్ ఉంది స్వాతి. రైట్, థ్యాంక్ యూ శివ.